శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్ పై డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు స్వీయ నిర్మాణంలో రవిబాబు, సుమన్, రాశి, ఆమని, ఎస్తేరు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ షూటర్. ఈ మూవీ జూన్ 7న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిత్ర దర్శక నిర్మాత ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని యథార్థ ఘటనల నేపథ్యంలో షూటర్ ని తెరకెక్కించాం. ఈ నెల 7న థియేటర్లో విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా షూటర్ ను ఆదరించి హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను అని ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, సీనియర్ నటి అన్నపూర్ణ, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. షూటర్ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. బ్యానర్ శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్. టైటిల్ షూటర్. విడుదల జూన్ 7న. నటీనటులు రవిబాబు, సుమన్, రాశి, ఆమని, ఎస్తేరు, మురళీధర్, అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, జీవ, ఘర్షణ శ్రీనివాస్, రంగస్థల మహేష్, ఛత్రపతి, శేఖర్, సమీర్, కోట శంకర్రావు, చెట్టిబాబు, చిత్రం, శ్రీను, దిల్, రమేష్, గడ్డం నవీన్, జూనియర్ రేలంగి, జూనియర్ రాజశేఖర్, గబ్బర్ సింగ్, సాయి, టార్జాన్ తదితరులు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎస్ శ్రీనివాసులు. మ్యూజిక్ డ్రమ్స్ రాంబాబు. ఎడిటింగ్ సాయి కుమార్. డిఓపి డి యాదగిరి. నిర్మాత ఎస్ శ్రీనివాసులు. పిఆర్ఓ కడలి రాంబాబు, దెయ్యాల అశోక్. ఉంటుంది. మీరు దయచేసి అందరూ చూసి ఆదరించగలరని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క షూటర్ మూవీని ప్రజలకు తీసుకుపోవడానికి మరియు దామోదర్ సార్కి, సంగూరెడ్డి సార్కి, అన్నపూర్ణమ్మ గారికి, వినోద్ రాజశేఖర్ గారికి, లక్ష్మి గారికి మరియు ఆశా గారికి, ఎస్పెషల్లీ బాబురాజ్ సార్కి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే సొంత బ్యానర్ శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్లో షూటర్ అనే మూవీ తీసాను. ఈ షూటర్ అనే మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా, ముఖ్య పాత్రలుగా రవిబాబు గారు, సుమన్ గారు, ఎస్తేర్ గారు, ఆమని గారు, రాశి గారు, అన్నపూర్ణమ్మ గారు, సత్యప్రకాష్ గారు, జీవా గారు, సమీర్ గారు, రంగస్థల మహేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు చిట్టుబాబు గారు, జూనియర్ రేలింగ్ గారు, ఇంకా తదితర పాత్రలు అందరూ నటించారు. ఇది సస్పెన్స్ అండ్ థ్రిల్లర్తో కూడినటువంటి కాబట్టి కుటుంబ నేపథ్యంలోనే జరిగే సన్నివేశాలను కూడుకొని, అంటే నేను డిపార్ట్మెంట్లో చేయటం ఉన్నా అసలు క్రైమ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఒక సమాజంలో ఎలా ఉంటుంది, అది కుటుంబానికి క్యారెక్టర్ కాదు. ఒక ఇంట్లో మంచి తల్లి, ఒక తమ్ముడికి మంచి అక్క, కోడళ్ళకి మంచి అత్త, అది నా క్యారెక్టర్. తీరా వచ్చే సినిమా చూస్తే, ఈ షూటర్ సినిమా చూస్తే షూటర్ ఘాటుగా ఉంది, హాట్గా ఉంది. చాలా భయం వేస్తుంది. అందరూ పరిగెడుతున్నారు ఎటు పడితే అటు. ఊళ్ళో దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందులో ముడిపడిన కథే ఇది. అన్ని రకాలు ఉన్నట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెట్టిపల్లి శ్రీనివాస్ గారు నిర్మించినటువంటి ఈ మూవీ పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఇందులో చాలా వైలెన్స్తో కూడినటువంటివన్నీ మనం చూసాము. బట్ నాదైతే ఆ క్యారెక్టర్ కాదండి. నేను కూడా వెరీ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. మా అన్నపూర్ణమ్మ గారి అడుగుజాడల్లోనే నేను నడిచాను. సో నాది కూడా అంటే మేమంతా ఒక ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు. హౌస్లో ఒక ఉమ్మడి కుటుంబం, ఒక ఫ్యామిలీ డ్రామా. అన్న, చెల్లెలు, వదిన, అక్క, మరిది, బావలు, ఇంత పెద్ద కుటుంబంతో ఉన్నటువంటి ఇందులో నేను యాక్ట్ చేయడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకప్పుడు కలల రాకుమారుడు అంటారు ఎవరు, మన సుమన్ గారు సార్ చెప్పారు. వెరీ వెరీ ఆయన ఎంత అందగాడు అంటే అంత అందగాడు ఆయన. అలాంటి ఆయనకి నేను ఆయన పక్కన జోడీగా నటించాను. ఏంటంటే ఎంత సస్పెన్స్, మా దగ్గర కూడా సస్పెన్స్ ఏనండి ఆయన. ఎలా అంటే చెప్పమంటారా, మా వరకు మా కథ, మా స్టోరీ
ఏంటి స్టోరీ నెక్స్ట్ ఏంటి మాకు తెలియదు. ఈ రోజు మేము చేసామా వెళ్ళిపోయామా, ఆ 3 రోజులు షూట్ చేసామా వెళ్ళిపోయామా, ఆ తర్వాత స్టోరీ ఏంటి, అంత సస్పెన్స్ నిజంగానే ఆయన మెయింటైన్ చేశారండి. నిజంగా అసలు గ్రేట్. నిజంగా అసలు కథ కూడా బయటికి రానియకుండా ఎంత సస్పెన్స్ దీన్ని మెయింటైన్ చేస్తూ, అందులో ఫ్యామిలీ డ్రామా ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని 100% సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీనివాసులు గారికి. అండ్ ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సహకరిస్తారో తెలియదు కానీ మీడియా మిత్రులు కూడా ఈ సినిమాలకి కొంచెమన్నా స్పేస్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయాలని, మీరు వారధిగా ఉంటారు కాబట్టి మీ పరిధిలో వచ్చిన వాళ్ళందరూ కొంచెమన్నా స్పేస్ ఇచ్చి ఈ యొక్క షూటర్ సినిమాని ప్రమోట్ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకా చిన్న సినిమా అని ఎందుకన్నానంటే, చిన్న డాష్ మీద చేస్తున్నాం. పెద్ద సినిమా అయినా చిన్న డాష్ మీద చేస్తే చిన్నగానే కనపడుతుంది, కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉంది. గొప్ప సినిమా లాగా ఉంది. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా బాగుంది. ఆ కంటెంట్ నమ్మే తను ఆడ్ ఎర్నింగ్స్ అంటే కష్టపడి సంపాదించిన డబ్బును దీంట్లో వెచ్చించాడు. తనకు ఆ డబ్బులు రావాలని, అవి డబ్బులు వస్తే మళ్ళీ సినిమాలు తీసి మాలాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఒక ఇండస్ట్రీలో ఓ 10 మంది కుటుంబాలకు 100 మంది కుటుంబాలు ఒక సినిమా జరుగుతుంది అంటే 100 మంది కుటుంబాలు భోజనం 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు మున్ముందు ఆదరణ పొంది ఆదరించి వారికి సక్సెస్ అందియాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి మీ పనులన్నీ కేటాయించుకుని ఇక్కడికి వచ్చి సో ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు చూసారు. సో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అన్నపూర్ణమ్మ గారికి చిన్న కోడలుగా, సుమన్ గారికి కూతురుగా, సో నేను కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాను. మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. సో జూన్ 7వ తారీఖు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మర్డర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా వస్తుంది. సో దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ అండి. పిక్చర్ పేరు షూటర్. మెయిన్ హీరో దీంట్లో రవిబాబు గారు అండ్ ఆమని, రాశి ఉన్నారు, సత్యప్రకాష్, జీవా ఉన్నారు, మురళీధర్, అన్నపూర్ణ. మంచి ప్యాడింగ్తో మంచి లవ్లీ సినిమా అండి. వెల్ మేడ్ ఫిలిం. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో నీట్ ఫిలిం. సో అందరూ వెళ్ళి తప్పకుండా ఈ సినిమా ఎంజాయ్ చేయండి థియేటర్స్లో. పిక్చర్ పేరు షూటర్ అండి. జూన్ 7th రిలీజ్. డోంట్ మిస్. అందరికీ నమస్కారం. నేను మీ ఆమని. శ్రీ వెంకట సాయి బ్యానర్పై షూటర్ అనే మూవీ నిర్మాణమైంది. సో ఈ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చక్కగా చాలా అద్భుతంగా తీశారు. ఈ మూవీ జూన్ 7న థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి. ఈ మూవీలో నేను కూడా ఒక చక్కటి పాత్ర చేశాను. సో అద్భుతంగా ఉంది. ఎవరు మిస్ అవ్వకుండా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడండి, ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ ఘటం నవీన్. శ్రీ వెంకట సాయి బ్యానర్పై వస్తున్న కొత్త మూవీ షూటర్. దీని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో మెయిన్ లీడ్లో రవిబాబు గారు, ఆమని గారు, రాశి గారు, సుమన్ గారు అండ్ మురళీధర్ గారు, ఇంకెందరో అందరు సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్న ఈ సినిమాలో నాది కూడా ఒక మంచి చక్కని పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మాస్ మసాలా కలిగిన ఈ షూటర్ సినిమాని మీరు చూసి తప్పకుండా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ షూటర్ ఎంటైర్ యూనిట్, అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి నా శుభాకాంక్షలు అండి. ప్లీజ్ వాచ్ షూటర్ ఇన్ థియేటర్స్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మీ జబర్దస్త్ ఘటం నవీన్. హాయ్ అండి, నేను మీ కపూర్ సింగ్ రాజశేఖర్ని. జూన్ 7వ తారీఖుని షూటర్ ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫ్యామిలీ కుటుంబ చిత్రం, హర్రర్, థ్రిల్లర్ కూడా. అలాగే ఎంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు. రఘుబాబు గారు, సుమన్ గారు, రాశి గారు, అలాగే ఆమని గారు, ఎస్తేరి,
మురళీధర్ గారు, అన్నపూర్ణమ్మ గారు, సత్యప్రకాష్ గారు, అలాగే హర్ష శ్రీని గారు, రంగస్థలం మహేష్, ఛత్రపతి శేఖర్ గారు, అలాగే ఇంకా చాలా మంది నటించారు. మీరా గారు, కోట శంకరరావు గారు, చిట్టుబాబు గారు, చిత్రంజీవి గారు, దిల్ రమేష్ గారు, టార్జన్ గారు, అలాగే నేను దీంట్లో హ్యాపీగా చేసాము. ఈ సినిమా సూపర్ డూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ఈ సినిమాని చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎస్ శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం డైరెక్షన్. థ్యాంక్ యూ సార్.